కళ ఫిబ్రవరి 11వ తారీఖున హైదరాబాద్ కోటి సెంటర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో దాదాపు 536 మంది చనిపోయారు. చనిపోయిన వారి కుటుంబాలకి తలా ₹1,00,000 చొప్పున, గాయపడ్డ వారికి తలా ₹50,000 చొప్పున నష్టపరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. అనుమానాస్పద వ్యక్తి అయినందువల్ల శ్రీయుతులు గణేష్ అనే యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పు చేసిన వాళ్ళు శ్రీయుతులను గౌరవిస్తున్నారంటే అతనితో సీఎంకి ఏదో బంధుత్వం ఉన్నట్టుంది కదా. కాబోయే అల్లుడే. అవునవును, ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళైనట్టే కదా, కొద్దిగా అంత మర్యాద. పర్సనల్ మ్యాటర్స్ ఇక్కడ మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ ఒకటే. బాంబ్ బ్లాస్ట్ కేసులో గణేష్ ని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ కేసుని సిబిఐకి అప్పగించి నిజాన్ని బయటికి లాగండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆ పని మీదే ఉంది. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు పోలీసులు? ఏం చేస్తున్నారండి? చెప్పండి, ఏం చేస్తున్నారండి? చూడండి, పోలీసుల కంటే పవర్ఫుల్ పోస్ట్ మీది సరిగ్గా యూజ్ చేయలేదంటే రేపు సచ్చేది అమాయక ప్రజలు. పోతే పోనీ అని ఊరికే వదిలేయడానికి అతను చేసింది సామాన్యమైన నేరం కాదండి. ఎందరో అమాయకులు ప్రాణాలు పోవడానికి కారకుడు అయ్యాడు. మీరు ఇలా తలదించుకుంటే కుదరదు. మనసిప్పి మాట్లాడండి, జవాబు చెప్పండి. ఇలా బెల్లం కొట్టు రాయలు కూకుంటే పనులు జరిగిపోతాయేంటి? నేను మాటలు చెప్పేదాన్ని కాదు, చేసి చూపిస్తాను. ఈ బాంబ్ బ్లాస్ట్ లో గణేష్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో చెప్తారా? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, అది అవగానే ప్రెస్ నోట్ ఇస్తాను. మీరు సీఎం కాకుండా గణేష్ మీరు కాబోయే అల్లుడు కాకుండా మీరు సామాన్యురాలు అయితే గణేష్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నేరం చేస్తే తగిన శిక్ష పడాలి. ఈ మాట అక్యూజ్డ్ అరెస్ట్ అయిన గణేష్ కూడా వర్తిస్తుందా? చూడండి, ఫస్ట్ నేను ఈ స్టేట్కి సీఎంని. నాకు నా ప్రజలే ముఖ్యం. తప్పు చేసింది ఎవరైనా సరే చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను. 1 సెకండ్ మేడం, గణేష్ ని అరెస్ట్ చేసి సీక్రెట్ గా ఉంచడానికి కారణం అతని నెట్వర్క్ ఏమిటో, అతని వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోవడానికి. ఈ విషయాన్ని బహిరంగపరచడానికి కారణం పోలీసుల్ని పబ్లిక్ ని అలర్ట్ చేయడం కోసం. మేడం, అతను పట్టుకోవడానికి మీరు గానీ పోలీసులు గానీ ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? డెఫినెట్ గా, కానీ అవన్నీ పేపర్లో రాస్తే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ కేసును పోలీసుల కంటే సిబిఐకి అప్పగించడం మంచిది కదా? వై? శివరాజన్ని సుశీల్ శర్మని పట్టుకున్నది పోలీసులే, సిబిఐ కాదు. సో డెఫినెట్లీ దే విల్ సక్సెస్ ఇన్ దిస్ ఆపరేషన్. అప్పుడు సాక్ష్యాధారాలతో నిజం బయటకు వస్తుంది. దర్శనంలో సీఎం గారికి తను చేసిన తప్పులను ఎత్తి చూపి అందరినీ ఆశ్చర్యపరిచాడు గణేష్. ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంలో రైతుల గురించి, పేద ప్రజల గురించి, ఎవరికి తోచనటువంటి విషయాలను చెప్పి వాటికి పరిష్కారాన్ని సూచించిన ధైర్యవంతుడు గణేష్. సీఎం చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న కాలేజ్ ఫంక్షన్లో లంచగొండితనం లేని సమాజాన్ని సృష్టించాలని తన మనసులో ఉన్న విద్యార్థి శక్తి సంఘం అన్న కాన్సెప్ట్ని చెప్పి సిన్సియర్ సిటిజన్ ప్రూవ్ చేసుకున్నాడు గణేష్. 536 మందిని బలిగొన్న బాంబ్ బ్లాస్ట్ దుర్ఘటనలో గణేష్కు సంబంధం ఉండదన్న అనుమానం నాకు కలిగింది. అయినా దొరికిన సాక్ష్యాధారాలను బట్టి చట్ట ప్రకారం నువ్వే నేరస్తుడు అని చెప్పి 15 రోజుల పోలీస్ రిమాండ్కి ఆర్డర్ వేశాను. నేను నీకు సహాయం చేయలేకపోయానన్న బాధ నాకుండేది, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. నేను ఒక్కడిని ఎంతసేపు మాట్లాడను. బయటకు రా గణేష్. నేనిక్కడే దాక్కున్నట్టు నాకంతా తెలుసు గణేష్. నువ్వు మంచివాడవని నీ కళ్ళే చెబుతున్నాయి. అందుకే నీ బాత్రూమ్ డ్రామాకి నేను కోఆపరేట్ చేశాను. నువ్వు ఇక్కడ దాక్కున్నందువల్ల ఏమీ లాభం లేదు. నిరపరాధివని ప్రూవ్ చేసుకోవాలి. ఆ పని త్వరగా చెయ్యి. సార్, నేను బతికున్నంత వరకు మీ ఈ సహాయాన్ని మర్చిపోలేను సార్. కానీ ఒక్క విషయం మాత్రం నా మనసును చిత్రవద చేస్తోంది సార్. ఏమిటయ్యా అది? హిందూ ముస్లింల మతాల ఎమోషన్స్ ని నా స్వార్థానికి ఉపయోగించుకున్నాను. కానీ నాకు ఆ సమయంలో వేరే మార్గం లేక అలా చేశాను. నన్ను క్షమించాను సార్. క్షమించడానికి నేనెవరినయ్యా? లోకంలోని ఉన్నతమైన హిందూ మతం నిన్ను క్షమించాలి. అది తప్పకుండా క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. యు ఆర్ గ్రేట్ సార్. ఒక ముస్లిం అయిన మీకు హిందూ మతం మీద ఎంత భక్తి గౌరవాలున్నాయి సార్. గణేష్, నేనొక ఇండియన్ని. మన దేశంలో అధిక సంఖ్యలో ఆరాధిస్తున్నది, గౌరవిస్తున్నది హిందూ మతాన్ని. నేను నా ముస్లిం మతాన్ని గౌరవిస్తున్నట్టే హిందూ మతాన్ని గౌరవించాలి. అప్పుడే నేనొక మంచి పౌరుణ్ణి అవుతాను. నేనొక్కడే కాదు, అందరూ అంతే. ఎవరు మతాన్ని వారు గౌరవిస్తున్నట్టే అన్ని మతాలను గౌరవించాలి. నిన్న నైట్ మా ఇంటి ముందు జరిగిన గొడవ వల్ల నా మీద కాంట్రవర్సీ వచ్చింది.
సారీ సార్. ఇవన్నీ చల్లబడే వరకు చీఫ్ జస్టిస్ ఆర్డర్స్ ప్రకారం 15 రోజులు సెలవు పెట్టి నేను నేటివ్ ప్లేస్ వెళ్తున్నాను. నీకు ఈ ఇంటి కంటే సేఫ్ ప్లేస్ ఎక్కడా ఉండదు. ఏ ఇంట్లో నుంచే నీ పని ప్రారంభించు. బ్యాక్ డోర్ యూజ్ చేసుకో. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. సార్ పర్వాలేదు, ఉంచు. ఓకే, నీ కమ్యూనికేషన్కి మొబైల్ ఉంచు. ఆల్ ద బెస్ట్. వస్తాను గణేష్. సార్, మీ అబ్బాయి నేరస్తుడైన సీఎం గారికి ఎంగేజ్మెంట్ ముందో లేక ఆ తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయినా సరే ఆవిడ మీ అబ్బాయిని అల్లుడుగా స్వీకరించారు. దీని గురించి మీరేం చెప్తారు? మా అబ్బాయి నేరస్తుడు కాదు అని నాకు తెలుసు, సీఎం గారికి తెలుసు. ఆమెకు మా మీద ఉన్న నమ్మకానికి మేము ధన్యులం. 13 ఏళ్ల నుంచి ఆవిడ ఈ స్టేట్కి సీఎంగా ఉన్నారు అంటే అందుకు కారణం ఆవిడ ఆనెస్టీ, సింపుల్సిటీ, ఆమె చేస్తున్న మంచి మంచి పనులు. మా అబ్బాయి కూడా గొప్ప హానెస్ట్. సార్, మీ అబ్బాయి హానెస్ట్ అంటున్నారే, మరెందుకని చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు? మా అబ్బాయి ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది, అది కరెక్ట్గానే ఉంటుంది. హలో హలో మీనాక్షి, నేనేనోయ్. ఏమిటండి? ఆ కేబుల్ టీవీ కుర్రాళ్ళకి కేబుల్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయండి అని చెప్పాను. వచ్చి చేశారా? లేదండి, ఎందుకు డిస్కనెక్ట్ చేయడం? వసే పిచ్చిమొహం, ఆ క్రిమినల్స్ తో సహవాసం వద్దే. గొడవలు చేసి ఆ వెధవలకి ఫోన్ చేసి చెప్పు ఆ కేబుల్ కనెక్షన్ డిస్కనెక్ట్ చెయ్యండి అని. నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను, ఆ తర్వాత చేస్తాను. హలో, మా వారు మీతో మా కేబుల్ టీవీ కనెక్షన్ కట్ చేయమని చెప్పారట కదా, ఏమిటి ఇంకా వచ్చి కట్ చేయలేదు? ఒక్క నిమిషం. రే, శివశాస్త్రి గారు ప్రొద్దుట వచ్చి వాళ్ళ కేబుల్ కనెక్షన్ కట్ చేయమని చెప్పారా? లేదే, ఏమైంది? ఓకే, ఇప్పుడే వచ్చి మీ కేబుల్ కనెక్షన్ కట్ చేస్తాం. ఆ గణేష్ వాళ్ళ ఇంటికి కానీ కేబుల్ టీవీ రూమ్ కానీ ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? కేబుల్ రూమ్ కి ఒక ఫోన్ వచ్చింది సార్. అదే అపార్ట్మెంట్ లో B22 ఫ్లాట్ వాళ్ళు ఫోన్ చేసి మా ఇంటికి కేబుల్ కనెక్షన్ కట్ చేయమని స్ట్రిక్ట్ గా చెప్పారు సార్. ఓకే, ఆ గణేష్ ఫ్రెండ్స్ అందరినీ కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే సార్. హలో, నేను భాషను మాట్లాడుతున్నా. ఎవరు కావాలి? మా జాన్ వచ్చారు కదా, ఆ అతనికి కాస్త ఫోన్ ఇవ్వండి. హలో, మీకే ఫోను. హలో హలో జాన్. గణేష్, నువ్వా? ఎక్సైట్ అవ్వద్దు, నేను చెప్పేది మాత్రం విను. అలాగే భాష వస్తున్నా. ఏమైంది? ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? గణేష్ దొరికాడు. ఎలా దొరికాడు? శాస్త్రి గారి ఇంటికి ఫోన్ చేసి. నిజంగానా? ఎక్కడున్నారా? ఎలా ఉన్నాడంట? ఇవాళ రాత్రి 9 గంటలకు మనం రూమ్ నుంచి వెళ్తాం. పోలీసులు మనల్ని ఫాలో చేస్తూనే ఉంటారు. ఎలాగైనా సరే వాళ్ళ కళ్ళు గప్పి గణేష్ ను మీట్ అవుతున్నాం, విషయాలు తెలుసుకుంటున్నాం. ఫాలో అవుతున్న జిప్సీలో పోలీసులు ఉన్నారు. మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. అనుకుని దొరకలుగుతాం. స్వామి శరణమయ్యప్ప. ఏంటి చాలా విచిత్రంగా ఉంది? బారు ముందు బళ్ళాపి ఇద్దరు లోపలికి వెళ్ళారు, ఇద్దరు బయటికి వెళ్ళారు. ఇప్పుడు మనం ఎవరిని ఫాలో చేయాలి? ఆ వైపు వెళ్ళిన వాళ్ళని నువ్వు ఫాలో చేయి, లోపల ఉన్న వాళ్ళని నేను ఫాలో చేస్తాను. పర్లేదు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఎప్పుడు ఇదే టాపిక్కా? అవును, ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై
ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.